వచ్చేయండి, తలా ఒక ముద్ద తినేద్దాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మంచిదని కరివేపాకు. మా మనవడికి స్కూల్ తీసారుగా, రోజు నుంచి వెళ్తున్నాడు. కొంచెం రోజు పొద్దున్నే వాడికి టిఫిన్లో ఇడ్లీలో అట్లో కానీ వేసి పెట్టిద్దని చెప్పేసి వాళ్ళకి ఈరోజు కొట్టాను. మేము రేపు కొట్టుకుంటాం. సూపర్ ఉందండి కరివేపాకు కారం. ఒక అంత కరివేపాకుకి ఒక 30 మిరపకాయలు, ఒక గుప్పెడు పచ్చనిపప్పు, ఒక గుప్పెడు మినపప్పు, ఒక గుప్పెడు ఏరుశనగపప్పు, అంత జీలకర్ర, కొంచెం 4-5 మెంతులు చాలు. అవి ఏం చేసుకొని అన్నీ ఏం